MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డీవియేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూశారు, చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది, చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడు అంటే మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు 4,000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్గా ఉంటూనే ఉన్నారు. సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ని చూసుంటారు మీరు, ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో అలా ఆ మహేష్ బాబుని ఈ మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? యాక్చువల్గా కృష్ణ గారు నేను క్లాస్ ప్రొఫెసర్, మీరు కూడా ప్రస్తావించారు మీ ఏలూరు కాలేజీలో క్లాస్ ప్రొఫెసర్. అప్పుడు ఇద్దరిని కూడా కొంచెం అంటే కామ్గా క్వైట్గా ఉండేవాళ్ళందరినీ ముందు బెంచ్లో కూర్చోబెట్టి అల్లరి బెంచ్లో వెనక కూర్చో. ఓకే, ఆ విధంగా మీ ఇద్దరం పక్క పక్కన ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళం. మీ ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు. ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు అంటాడు. ఇద్దరు కూడా ఓకే, అల్లరి చేయటం కానీ, గొడవలు చేయటం కానీ, ఏదో విజిల్స్ చేయటం కానీ, లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయట పోవటం కానీ. ఓకే, ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు, అందుకని ఆ బ్యాచ్లు అందరూ వెనక కూర్చోబెట్టేవారు. ఓకే, అందుకని పర్ఫెక్ట్గా క్లాస్కి రావటం, క్లాస్లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకి ఏదో యూరిన్ వెళ్తారండి అదేంటి ఇదండి అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక 6-7 మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా 2 వరుసలాగా ఉండేవి. ఒక వరుస బెంచ్లో మేము ఉండేవాళ్ళం 4, ఇంకో వరుస బెంచ్లో ఇంకో 4. ఇట్లా చాలా పర్ఫెక్ట్గా చేసాం. అప్పుడు అనేవాడు అనమాట ఆయనకి మొదట్లో కూడా ఆయనకు కూడా సినిమాకి అవ్వాలని లేదు, సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు. చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడేమో అని అంత కలర్లో ఉండేవాడు. మంచి జుట్టు, ఎక్సలెంట్ జుట్టు, నొక్కుడు జుట్టు లాగా ఉండేది. అట్లా ఉండేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్గా వచ్చాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు, అందరూ పట్ల కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్స్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది, సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత వచ్చింది, మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. సినిమా యాక్టర్ అయితే బాగుంది, నాకు కూడా అవ్వాలి ఉంది అని. ఇప్పటిగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా ఇది అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ తిలక్ గారు ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్ డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశాడు, రైటింగ్ కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు. ఆయన కూడా వచ్చినప్పుడు ఇది చూశాడు. చూసిన తర్వాత పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అండి? చేస్తానండి అని ఆయన పిలిచాడు అడిగాడు. అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. పిలిచి అడిగాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యని ఇచ్చాడు. ఇస్తే ఈయన తర్వాత చేశారు, వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటాయి చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి సోమన్ బాబు గారు, కృష్ణ గారు, ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా బాగుంటారు. క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఆయన మా బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి విషయం రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే అప్పుడు ఈయన అప్లై చేశాను. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు అలా యాక్టర్ అయ్యాడు.
నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. సార్ తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చినప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది ఇస్తాను అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. సార్ అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్ని ప్రయోగాలు కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి బిగినింగ్ లో అంతా కృష్ణ గారి అబ్బాయి లెగసీ అయితే ఉంది, ఆ లెగసీ అయితే ఉంది, లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేశాడు. చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు, బ్రదర్స్ లాగా చేసాం. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారి లాగా పెద్ద యాక్టర్ అవుతాడు అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో. కృష్ణ గారి బాగా కాన్ఫిడెన్స్, ఓకే మంచి యాక్టర్ అవుతాడు. అంటే రమేష్ ముందయ్యాడు, అవును రమేష్ అయ్యాడు కూడా ఇంకా చిన్నాడు. అప్పుడు కూడా అనే ఉంటున్నాడు, రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు సార్ మహేష్ బాబు కూడా. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్, నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు. ఆ వారసుడు అడిగితే ముందు నేను చేయనయ్యా క్యారెక్టర్ అది అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే అది హిందీ సినిమా, అది హిందీ సినిమా రీమేక్. అది ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అని అలా చేశాను. ఈ మహేష్ బాబుని కూడా మరి దాంట్లో అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయి కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాం. అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్ చూపించారు. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చిన పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు. టీవీలో అందరూ సినిమా చూశారు, లేకపోతే ఏదో అన్ని రకాల. అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు, నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా బాగుందండి. ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశారు ఇది అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. అతడి సినిమా చూసుకోగా సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇది గుర్తింపు అయింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయను, నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటుంది, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అలా చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ అతల సినిమా విషయానికి వస్తే సార్, అంటే మీకు ఒక బ్యూటీ చెప్తాను. బ్యూటీ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోయిన్కి కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి. ఇప్పటికి కూడా హీరోయిన్గా చేస్తాను, ఇప్పటికీ హీరోయిన్గా చేస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్లో. ఏం సార్ ఈ సీక్రెట్ ఏంటి సార్? అతడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు. అలాగే ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు, మరి డైరెక్టర్ గారు కూడా టాప్లో ఉన్నాడు. అవును, ఏ విధంగా చూసినా ఆ టీం అంతా కూడా టాప్లోనే. అవును, ఇప్పటికీ కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా. సో ఇది మరి దీన్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి. ఇప్పుడు ఏమిటంటే వీడియో చూస్తున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నాం అనుకోండి, ఫోన్లు వస్తాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా, ఒక స్క్రీన్ తప్ప ఇంకేముండదు.
పక్కన ఉన్నాడు కూడా మనకు కనపడం. ఇంక ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. సార్ అది దాంట్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసిన దానికి థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే కదా సార్. ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ అవును. చప్పట్లు కొడుతున్నారు, ఎక్కడ బాగుంది అంటున్నారు, ఇవన్నీ కూడా థియేటర్లు తెలుస్తాయి. సార్ అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేశారు. కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును నిన్న రిలీజ్ చేయడానికి Process అవుతుంది. వేరేగా చేయాలి. సార్ అవును ఇప్పుడు దీనికోసం చేసిందంతా చాలు. సరే అది కూడా చేయండి, ఎంతైనా పర్వాలేదు. ఉమ్, ఆ ఒక్క ప్రింటే రిలీజ్ అయ్యింది, ఉమ్. అది అక్కడ రిలీజ్ చేద్దాం. ఎందుకు సార్ ఇంత స్వార్థం మీ ఫ్రెండ్ కొడుకనే? అట్లా 2 క్వార్టర్ కొడుకు అనేది ఉంటుంది డెఫినెట్గా. ఉమ్, మంచివాడు, చాలా మంచి వ్యక్తి. ఉమ్, కృష్ణ గారు ఎంత మంచిగా ఉంటాడో ఉమ్, బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు. ఉమ్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. సార్ ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్. దాంట్లోకి అతను సినిమా, ఇన్ని సినిమాలు తీసిన 25 సినిమాల్లో మిగిలిన గురించి చెప్పేదానికంటే అవును అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు. సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలనే ఉద్దేశంతో చేసి. సార్ నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోమబాబు గారిని అడిగాను. సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ వేషం వేయలేని సున్నితంగా తిరస్కరించాలని మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమబాబు గారిని కలిసారా? ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్? మాట్లాడుతారు, సినిమా చూశారన్నాడు, చాలా బాగుంది సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఓకే. కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాను సార్. సోమన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప సోమన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి, లేదా తాత క్యారెక్టర్ చేసి, లేకపోతే గుంటెడుగా గుడ్డెడిగా చేసి, బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను. ఎవరికైనా నేను బతికున్నా లేకపోయినా శోభన్ బాబు అనగానే ఒక అందంగా కంటే ఒక అబ్బాయి కనపడాలి. శోభన్ బాబు అంటే ఒక అందగాడు అంతే. నేను అలా ఉండాలని అంటున్నా, అలాగే రిటైర్ అయిపోయాను. చాలా ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఇప్పుడు మా దాంట్లో ముగ్గురు మిత్రులు అనే సినిమాలో డేట్లు అడిగి సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన, నేను, చంద్రమోహన్ ముగ్గురు హీరోలు అనమాట. అవును, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అది. అట్లా ఏమాత్రం అవకాశం ఉండేవాడు చేసేవాడిని అన్నాడు. తర్వాత ఇవాళ నేను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే దీనికి గీతోపదేశం చేసింది కూడా శోభన్ బాబు గారే నాకు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు చేసినట్టు అర్జునుడు ఇక నేను చేయను, అందరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద నేను వాడాలి వేయటం, చప్పటం అనేది నాకు నచ్చట్లేదు, నేను చేయను అని చెప్పి దిగితే అప్పుడు గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు. చేసి ఇది అనుకోకూడదు, అసలు ఇట్లాంటి మనసులో పెట్టుకోకూడదు అని చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అలాగే నన్ను అడిగాడు ఒక రోజున, మురళీమోహన్ గారు మీరు ఈ ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అని. సార్ బేసికల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి, విజయవాడలో ఉంటాడు, బిజినెస్ చేసేవాడిని. ఆ బిజినెస్లో వచ్చి సినిమాల్లోకి వచ్చాను, అనుకోకుండా అవకాశం వచ్చేది వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ అనే దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో బ్యానర్ జైపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో లక్ష్మీ చిత్రాన్ని ఒకటి రెండు సినిమాల్లో నేను పార్ట్నర్గా కూడా చేరానండి. అని సినిమాలు మీరు తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, బ్రహ్మాండం దాంట్లో. కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయ్యారే, అది మాత్రం మీరు తప్పు చేస్తారండి అని. అదేంటి అని, మీరు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి, ఎప్పుడు అస్సలు కుదరదు కదా, నేను ఎట్లా వెళ్తాను. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు లాభాలు పంచిపెడతారని అనుకుంటే నీ అంత తెలియదు ఎవరు లేరు. లేదండి చాలా మంచిగా అదే అలాంటిది జరగదని అన్నా. కానీ నా అదృష్టం నాకు తెలియదు, ఆయన అన్నట్టే జరిగింది. ఒక దాంట్లోనేమో మొత్తం పెట్టుబడి అంతా పోయింది. రెండో దాంట్లో వాడు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పోయింది. అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా, ఫైనాన్సర్స్ అందరూ కూడా పిలిచి, నాకు సంబంధం లేదు, అయినా సరే కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి చేయాల్సి వస్తుంది, అందుకని మీకు వడ్డీలు ఇవ్వను, మీకు ఒరిజినల్గా ఎంత ఇచ్చారో అంతలో 50% ఇవ్వగలను, నేను అంతకు మించి ఇవ్వలేను, అది మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి తీసుకోండి, ఒక 2 నెలల రోజులు అటు ఇట్లో ఇచ్చేస్తాను అందరికి. అలా కాదు అని అనుకుంటే మీ ఇష్టం, కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు మీ ఇష్టం. నా దగ్గర కెపాసిటీ లేదు ఇచ్చింది.
అసలు మీకు సంబంధం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహం నేను చూడలేదు. నేను సినిమా యాక్టర్గా నేను వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు మా సొంత సినిమాలకు కూడా మా ఫైనాన్సర్స్ దగ్గరికి నేను వెళ్ళను, నేను మాట్లాడతాను. బ్రదర్ కిషోర్ గారే ఉన్నారు, ఆయనే మాట్లాడతారు. ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్ని కూడా ఆయనే చేస్తారు.